హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మానిక. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సంక్రాంతి హడావుడి అయితే స్టార్ట్ అవబోతుందండి. సో జనవరి నుంచి మన సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అంటే మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కొత్త సంవత్సరంతోనే మనకు కొత్త కొత్త మూవీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మన గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజ్ కానీ, సంక్రాంతి వస్తుంది కానీ, సో ఈ 3 మూవీస్ అయితే రాబోతున్నాయి. సో గేమ్ చేంజర్ అయితే జనవరి 10th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ డాకు మహారాజ్ అయితే జాన్ 12th రిలీజ్ అవుతుంది. అండ్ అలానే మన వెంకటేష్ గారిది సంక్రాంతి వస్తుంది. జాన్ 14th అయితే రిలీజ్ అవబోతుంది. సో మంచి హడావుడిలో స్టార్ట్ అవుతుంది కదండి. సో నెక్స్ట్ మూవీస్ అయితే రాబోతున్నాయి. 10th అని, 12th అని, 14th అని. సో గ్యాప్ లేదు అసలు మూవీస్కి అయితే చెప్పొచ్చు. సో మనం ఎలా అంటే మన సంక్రాంతికి కోడిపందాలు ఎలా అండి. సో సేమ్ మూవీస్ కూడా కోడిపందాలలాగే డి అనే వస్తున్నాయి. మన బాలకృష్ణ గారిది అండ్ మన వెంకటేష్ గారిది, మన రామ్ చరణ్ గారిది. సో ఈ ముగ్గురిది అయితే డా అంటే డా అంటూ వస్తున్నాయి. సో డాకు మహారాజ్ చూద్దాము అసలు ఎవరు ఏంటో చూస్తున్నా. సో మన డాకు మహారాజ్ అయితే మనకు తెలిసిందే కదా, మన బాలకృష్ణ గారిది. సో దీంట్లో చాలా అంటే యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. సో మన మూవీ అయితే చూడాలి, గ్యారంటీగా చూడాలని కోరుకుందాం. అంటే హిట్ అవుతుంది కూడా కోరుకుందాం. దీంట్లో యాక్ట్ చేసిన మాత్రం మన బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు, ప్రజ్ఞా గారు అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారు, చాందిని చౌదరి గారు ఎంతమంది యాక్ట్ చేశారు. సో సేమ్ దీన్ని డైరెక్ట్ చేసిన వారు బాబీ కొలి గారు. అండ్ దీన్ని మ్యూజిక్ ఇచ్చింది మాత్రం తమన్ గారు. సో తమన్ గారిది తెలిసిందే కదండి, మన మ్యూజిక్ ఎలా ఇస్తారో మన తమన్ గారు. సో తమన్ గారు ఇచ్చారంటే ఇంకా గ్యారంటీ అది హిట్ అవ్వాల్సిందే. సో మూవీస్ కూడా. సో అలానే దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మన డాకు మహారాజ్ని నాగ్ వంశీ గారు అండి. సో ఇలానే ఈయన మన బాబీ కోలి గారు దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు మూవీస్ తీశారు. ఏ మూవీస్ అంటే వాల్తెర వీరయ్య, జై లవ్ కుశ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ అని ఇంకా చాలా మూవీస్ ఉన్నాయండి మన బాబీ కోలి గారిది. సో ఇది అండి డాకు మహారాజ్ అయితే. సో సేమ్ అలానే మన గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గారు అయితే రాకపోతుంది. మంచి యాక్షన్ కూడా ఇది అండ్ పాలిటిక్స్ కూడా ఉంది. అండ్ డబుల్ రోల్ అని చెప్పొచ్చు మన రామ్ చరణ్ గారిది. అటు నాన్న క్యారెక్టర్, ఇటు మన ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ కూడా ఉన్నారు దాంట్లో. అంజలి గారు అని, కిరణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు. అండ్ దీన్ని డైరెక్టర్ చేసింది మాత్రం శంకర్ గారు. అండ్ అలానే ప్రొడ్యూస్ చేసింది మాత్రం రాజు అండ్ శిరీష్ గారు. అండ్ సేమ్ దీన్ని తీసిన మన డైరెక్టర్ శంకర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు మూవీస్ కూడా తీశారు. అది ఐ మూవీ అండ్ ఇండియన్ 2 అని ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. లిస్ట్ అయితే చాలానే ఉంది ఇది. సో దీనికి కూడా ఈ మూవీ గేమ్ చేంజర్ మూవీ కూడా మన తమన్ గారే మ్యూజిక్ ఇస్తున్నారని, మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇంక చెప్పక్కర్లేదు, మన తమన్ గారు అయితే ఎలా మూవీ తెలిసిందే కదండి. మ్యూజిక్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా హిట్ కూడా అవుతాయి కాబట్టి ఇది మన తమన్ గారిది. సో సేమ్ అలానే ఇప్పుడు నెక్స్ట్ అండి మన వెంకటేష్ గారు. చాలా రోజుల తర్వాత అండ్ చాలా గ్యాప్ తీసిన తర్వాత మరి వస్తున్నారు మన వెంకటేష్ గారు. సో సంక్రాంతి వస్తుందో మూవీతో వస్తున్నారండి. సో ఎలా ఉంటుంది మాత్రం చూడాల్సిందే. సో దీంట్లో మన వెంకటేష్ గారు అండ్ ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్స్, మెయిన్ ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అండ్ చాలా చెప్పచ్చు ఇంకా మూవీ కొంచెం ఎమోషనల్ అన్నీ కలుపుకున్న మూవీ అయితే చెప్పచ్చు మూవీలో. సో దీన్ని తీసింది మాత్రం మన అనిల్ రవిపూడి గారు. అండ్ F2 F3 కూడా మన అనిల్ రవిపూడి గారు తీశారు దీన్ని డైరెక్ట్. సో సేమ్ ఇదే అనిల్ రవిపూడి గారు మన ఇప్పుడు వెంకటేష్తో తీస్తున్నారండి. అదే అండి మన సంక్రాంతి వస్తుంది మూవీతో వస్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ కూడా. సో హిట్ అవ్వాలని కోరుకుందాం. మన కొత్త సంవత్సరంతో కొత్త మూవీస్తో 3 మూవీస్ కూడా చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాము. సో గేమ్ చేంజర్ కానీ, మన డాకు మహారాజ్ కానీ, అండ్ సంక్రాంతి వస్తుంది మన వెంకటేష్ గారిది. సో ముగ్గురికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఇది నా వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. టేక్ కేర్, బాయ్.